హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బందిని పెళ్లి బంధంలో పార్ట్ 29. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోయింది క్రిస్టియానా. పైగా ఆమె ఇమేజ్ కి చాలా డ్యామేజ్ వచ్చింది. ఈ ఇష్యూ వల్ల ఫలితం మోడలింగ్ లో అవకాశాలు తగ్గిపోయాయి. మరోవైపు ఆ తెలుగు సినిమా సూపర్ హిట్ అవ్వడంతో బాలీవుడ్ లో ఒక పెద్ద డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ సయ్యద్ సుల్తాన్ సోహెల్ ముఖర్జీ హీరోగా చేస్తున్న పాన్ ఇండియా మూవీ జంతువులో క్రిస్టియానాకి మెయిన్ లీడ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. మోడలింగ్ వదిలి ఇక మూవీ ఇండస్ట్రీనే బెస్ట్ అనుకుంది క్రిస్టియానా. రాజ్ తో ఉన్నప్పుడు తను ఏది అనుకుంటే అదే జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరేగా ఉంది. పైగా సియాతో రాజ్ దూరం తను ఇంకా రాజ్ దగ్గర అవ్వచ్చు. ఇక తమని విడదీసే వాళ్ళే లేరు అనుకుంది. కానీ సీఎం తలక్రిందులు చేస్తూ రాజ్ చాలా దూరం అయిపోయాడు. ఫైనాన్షియల్ గా కూడా చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉంది. తనకున్న కొద్దిపాటి ఇమేజ్ ని కాపాడుకోవడానికి చాలా ట్రై చేస్తుంది క్రిస్టియానా. మేడం, డైరెక్టర్ సార్ మీకు లంచ్ కి రమ్మంటున్నారు అంటుంది సెక్రటరీ పాప. ఓ గాడ్, నేను సోహెల్ ని పిలుద్దాం అనుకున్నాను నా దగ్గరికి. మధ్యలో ఈ ముసలి డైరెక్టర్ ఒకడు నా ప్రాణానికి అని తిట్టుకుంటూ డైరెక్టర్ క్యారవాన్ లోకి వెళ్తుంది క్రిస్టియానా. ఢిల్లీ లైలా అపార్ట్మెంట్స్ లోని ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో. చెన్ని చెన్ని లే, ఇన్స్టిట్యూట్ కి లేట్ అవుతుంది అంటుంది సియా. అబ్బా పడుకోని అక్క అంటుంది చైత్ర నిండా కప్పుకొని. లేమా, టిఫిన్ రెడీ అయ్యింది, నేను కూడా ఆఫీస్ కి వెళ్ళాలి కదా అంటుంది సియా. అప్పుడే డోర్ బెల్ మోగడంతో చూడు, నీనా కూడా వచ్చేసింది, నువ్వే రెడీ అవ్వలేదు, కమాన్ లే అంటూ వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది సియా. హాయ్ అక్క అంది నీనా. హాయ్ రా, కాస్త చైత్రని లేపు, అస్సలు లేవడం లేదు అంటూ కిచెన్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే అక్క, మమ్మీ నిన్ను ఒకసారి ఇంటికి రమ్మంది. నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వే వినిపించుకోవడం లేదు అక్క అంటుంది. వస్తాను, కొత్త ప్రాజెక్టు వర్క్ జరుగుతుంది, ఇప్పుడే కదా టీమ్ లీడర్ ని అయ్యింది, కాస్త బిజీగా ఉంది షెడ్యూల్. వీకెండ్ లో కూడా వర్క్ ఉంటుంది. ది బెస్ట్ అవ్వాలి కదా నీనా, మమ్మీకి అర్థమయ్యేలా చెప్పు, వీలు చూసుకొని తప్పకుండా వస్తాను అంటుంది సియా. ఓకే అక్క, కనీసం మమ్మీతో ఒకసారి ఫోన్లో మాట్లాడు. ఈ రాక్షసి లేచినట్లు లేదు, నేను వెళ్ళి చూస్తా అంటూ చైత్ర రూమ్ లోకి వెళ్తుంది. ఓయ్ లేవే అక్క, మొత్తం పని చేసుకుంటుంటే నువ్వు ఇంత హ్యాపీగా ఎలా పడుకుంటున్నావు? కొంచెం సహాయం చెయ్యాలి కదా తనకి. ఇంట్లో వర్క్, ఆఫీస్ వర్క్ చాలా ఎక్కువైపోతుంది ఆమెకి అంటుంది నీనా. వాట్ అంటూ బెడ్షీట్ తీసి, నేను రెస్పాన్సిబిలిటీగా లేనా? నీకేం తెలుసు నాకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయో అంటుంది నీనా ముందు బిల్డప్ ఇస్తూ. అవునా, ఏంటో ఆ బాధ్యతలు అంటూ రూమ్ లోకి వస్తూ అంది సియా. చాలా ఉన్నాయి. పెద్దమ్మ వెళ్తూ వెళ్తూ అక్కని అంటే నిన్ను నా చేతిలో పెట్టి వెళ్ళింది. ఊటీలో ఉన్నప్పుడు లైట్ తీసుకున్నా, కానీ ఢిల్లీకి వచ్చే ముందు కూడా మమ్మీ డాడీ మరొకసారి నిన్ను నా చేతిలో పెట్టారు. అప్పటి నుంచి చాలా సీరియస్ గా ఉన్నాను అనగానే, చా సీరియస్ గా తీసుకొని ఏం చేస్తున్నావే నువ్వు అడిగింది నీనా. అక్కని చూసుకుంటున్నాను, తను తిన్నదా లేదా, ఆఫ్టర్నూన్ లంచ్ చేసిందా లేదా, ఈవినింగ్ టైంకి ఇంటికి వచ్చిందా, నైట్ కి డిన్నర్ కరెక్ట్ గా చేసిందా, ఇంకా అప్పుడప్పుడు ఆమె మూడ్ అవుట్ గా ఉంటే ఎంటర్టైన్ చేస్తున్నాను, ఇంకా తలనొప్పిగా ఉంటే తలకి ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తున్నాను, అలసటగా ఉంటే హక్ చేసుకుంటున్నాను, తన మంచి చెడ్డ అన్నీ నేనే చూసుకుంటున్నాను. ఇంతమంది నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా, ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద బాధ్యత మోస్తున్నానో అంటుంది చైత్ర నాటకీయంగా. అసలు నిన్ను అని సియా అనగానే బెడ్ పై నుంచి దూకి వాష్రూమ్ లోకి దూరి, అక్క నాకు డ్రెస్ తీసివ్వవా
అంటూ లోపల నుంచి ఆర్డర్ వేస్తుంది చైత్ర. తన మాటలకి ఇద్దరు నవ్వుకున్నారు. ఆ తర్వాత చైత్ర ఫ్రెష్ అప్ అవ్వగానే సియా చైత్ర కలిసి టిఫిన్ చేశారు. మీనా టిఫిన్ చేసి వచ్చింది కాబట్టి ఓన్లీ జ్యూస్ తాగుతుంది. ఇద్దరికి బాక్సులు ఇచ్చింది. అక్క, రోజు నువ్వే ఇస్తావా నాకు బాక్స్ అని నవ్వుతుంది మీనా. పర్లేదు, నేనేమైనా స్పెషల్ గా కుక్ చేస్తున్నానా? ఎలాగో మేము చేసుకుంటాం, అందులోనే నీకు. ఇంతకీ నేను కుక్ చేసిన ఫుడ్ నచ్చుతుందా లేదా నీకు అని అడుగుతుంది సియా. నిజంగా అక్క, ఫుడ్ చాలా బాగుంది, అందుకే లంచ్ బాక్స్ ని కోటాలో వేసేశాను. ఈ మధ్య లావ్ అయ్యావని మమ్మీ తిడుతుంది అంటూ నవ్వుతుంది మీనా. తర్వాత డోర్ లాక్ చేసుకోమని పనమ్మాయికి చెప్పి ముగ్గురు బయలుదేరారు. నీనా చైత్ర కార్లో వెళ్తుంది. ఇన్స్టిట్యూట్ కి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తున్నారు ఇద్దరు. ఇక సియా కంపెనీ కార్ రెడీగా ఉండడంతో బయలుదేరారు. ఆ రోజు ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ చూడడానికి ఆనంద్ సార్ వస్తున్నట్టు తెలిసింది. కొంచెం టెన్షన్ గా అనిపించింది. మళ్ళీ అంతలోనే ఎంతో మంది టీఎల్లు ఉండగా వాళ్లకు లేని భయం నాకెందుకు అంటూ లైట్ తీసుకుంది సియా. తన టీం వర్క్ ఎలా ఉందో మరొకసారి చెక్ చేస్తూ ఉండగా కార్ ఆగినట్లు అనిపించి తలెత్తి చూసింది. ట్రాఫిక్ సిగ్నల్ పడింది. ఏదో ఆలోచిస్తూ సైడ్ నుంచి చూసి ల్యాప్టాప్ లోకి చూస్తుంది సియా. 2 సెకండ్లు బ్రెయిన్ లో ఏదో ఫ్లాష్ అయ్యింది. వెంటనే తలెత్తి విండో నుంచి చూసింది. ఆ వ్యక్తి తనేనేమో అనిపించి ఒక క్షణం అలాగే చూస్తూ ఉండిపోయింది. అతన్ని చాలాసేపు అబ్జర్వ్ చేసి చూసింది. అతను ఫోన్లో మాట్లాడుతూ ఇటువైపు చూస్తున్నాడు. కాసేపటికి అతను తన వైపు తిరగడంతో తాను కాదు అని తెలిసి తనకు తెలియకుండానే కళ్ళల్లో తడి. ఇక తన ఆలోచనలు అంతటితో కట్టిపెట్టి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? జరిగిపోయిన దాని గురించి వద్దు. బంధాలు, పరిస్థితులు, రోజులు, మనుషులు అన్నిట్లోనూ మార్పు వచ్చేశాయి. ఇక గతాన్ని వదిలి అన్నీ మర్చిపోవాలి. ముందుకు సాగాలి. ఇక పైన తను నాకు ఎప్పుడూ అపరిచితుడే అని ఆమె బ్రెయిన్ ని డైవర్ట్ చేసుకొని ఆఫీస్ కి చేరింది సియా. నందితతో కలిసి టిఫిన్ చేసిన శశాంక్ ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళాడు. ఆల్రెడీ తన కోసం ఎవరో వెయిట్ చేస్తున్నారు అని మేడి చెప్పడంతో శశాంక్ ని చూడగానే లేచి నిల్చున్నాడు ఆ పర్సన్. గుడ్ మార్నింగ్ సార్ అని. గుడ్ మార్నింగ్ అంటూ తనకి సీట్ చూపించిన శశాంక్ తను కూడా కూర్చున్నాడు. సో నేను చెప్పిన వర్క్ కంప్లీట్ అయిందా అని అడిగాడు శశాంక్. ఎస్ సార్, 70% కంప్లీట్ అయింది. ఇంకా దాదాపుగా 8500 చేంజ్ సిస్టమ్స్ బ్యాలెన్స్ గా ఉన్నాయి. అవి రేపటి లోపు కంప్లీట్ అయిపోతుంది అంటూ దాని వివరాలు చెప్పాడు ఆ పర్సన్. గుడ్ అని మేనేజర్ ని పిలిచి సిగ్నేచర్ చేసిన చెక్ తీసుకొని అతనికి ఇవ్వాల్సిన అమౌంట్ రాసి ఇచ్చి, ఇతను నా మేనేజర్, ఇవాళ ఆఫీస్ లో మీ టీమ్ లో ఉంటాడు అంటూ కొండర్రావుని అతనికి పరిచయం చేశాడు శశాంక్. ఓకే సార్ అంటూ అతను మేనేజర్ ని విష్ చేసి ఇక వెళ్ళిపోయాడు. ఎవరు సార్ ఇతను అడిగాడు. అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న కొండలరావు, నిన్న ఏదో మన కంపెనీ సీక్రెట్స్ లీక్ అని చెప్పావే అంటూ అడిగాడు కొండలరావుని శశాంక్. అవును సార్, మన కంపెనీలో సీక్రెట్స్ ఎవరో లీక్ చేస్తున్నట్లు డౌట్ వస్తుంది సార్ అన్నాడు మేనేజర్ కొండలరావు శశాంక్ తో. నీకు డౌట్ మాత్రమే మిస్టర్ రావు, నాకు మాత్రం కన్ఫర్మ్ అన్నాడు శశాంక్. మరి ఎలా సార్ వాళ్ళని పట్టుకోవడం అని అడిగాడు. చాలా సింపుల్. 1 ఇయర్ నుంచి మన కంపెనీలో లేని ఇష్యూస్ వస్తున్నాయి. అంటే ఆ ద్రోహి కంపెనీలో చేరి 1 ఇయర్ మాత్రమే అయ్యింది అని అర్థం. అందుకే ఫ్రెషర్స్ మాత్రమే అబ్జర్వ్ చేయడానికి ఒక టీం ని పంపించాను, ఆ లీకేజీకి అడ్డుకట్ట వేయడానికి. ఇది పాసిబులా సార్ అని అడిగాడు కొండలరావు. ఎస్, ఫ్రెషర్స్ కి సంబంధించిన సిస్టమ్స్ కి ఒక సాఫ్ట్వేర్ ఇన్సర్ట్ చేయించాను. ఇప్పుడు ఆ సిస్టమ్ ని వాళ్ళు మిస్యూజ్ చేస్తే
మన కంపెనీకి సంబంధించిన లింక్ కనెక్ట్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్, మెయిల్స్ కానీ డేటా కానీ ఎవరికైనా ఏదైనా షేర్ చేస్తే, మరి ముఖ్యంగా ఏదైనా అదర్ పెన్ డ్రైవ్ లో కాపీ చేసినా మనకు అలర్ట్ గా ఒక నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఏ సిస్టమ్ ఏ టైం ఎవరు యూజ్ చేశారో ఈజీగా ఆ పర్సన్ ని మనం కనిపెట్టేయొచ్చు అన్నాడు శశాంక్. వావ్, ఇట్స్ వండర్ఫుల్ సార్ అన్నాడు కొండలరావు. కానీ ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి, ఎవరికీ తెలియడానికి వీలేదు. ఇన్ఫాక్ట్ నా కంపెనీలో కొంతమంది పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా ఇది తెలియకూడదు. చాలా సీక్రెట్ గా జరగాలి. అండ్ టుడే బోర్డ్ మీటింగ్ కోసం సిటీలో ఉన్న హెడ్ ఆఫీస్ కి విజిట్ చేస్తున్నాం కదా, ఆ ఆఫీస్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. అందులో కొంతమంది ప్రెషర్స్ సిస్టమ్ లో ఈ సాఫ్ట్వేర్ ఇన్సల్ట్ చేయడానికి ఇతను తన మనుషులతో వస్తాడు. సో దగ్గరుండి ఆ పని నువ్వు చేయించాలి. నేను మీటింగ్ లో ఉంటాను కదా అప్పుడు, ఓకేనా అన్నాడు శశాంక్. ఓకే సార్, తప్పకుండా అన్నాడు కొండలరావు. ఆ తర్వాత నందితాన్ని తీసుకొని హెడ్ ఆఫీస్ కి బయలుదేరాడు శశాంక్ కొండలరావుతో కలిసి. చాలా హడావిడిగా ఉంది ఆఫీస్. చాలా సార్లు సార్ వచ్చి వెళ్ళాడు, ఇవాళేంటి కొత్తగా అనుకుంటూ 2 అడుగులు ముందుకు వేసింది సియా. అప్పుడే అభిషేక్ ఎదురయ్యాడు. హాయ్ ఏంజల్ అంటూ. ఏంటి హడావిడి? ఆనంద్ సార్ తో పాటు ఇంకెవరైనా వస్తున్నారా అడిగింది. అఫ్ కోర్స్ డియర్, నందిత కంపెనీ హెడ్ ఆఫ్ డైరెక్టర్ లో ఒకరైన నందిత మేడం ఇవాళ ఆఫీస్ ని విజిట్ చేస్తున్నారు, కంపెనీ ఫార్మాలిటీ సంతకాల కోసం. సో అందుకే ఇంత హడావిడి. అండ్ అలాగే కంపెనీ సిఇఓ శశాంక్ సార్ కూడా వస్తున్నారు, కానీ వచ్చే వరకు గ్యారంటీ లేదంట అన్నాడు అభిషేక్. ఓకే, సో మరి ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఆనంద్ సార్ ఇవాళ చూస్తారా అంటూ అభిషేక్ తో నడుస్తూ అడిగింది సియా. అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, చెప్పలేం. ఈవినింగ్ వరకు టైం అయితే ఉంది కదా. ఎందుకంటే ఆవిడ వస్తుంది అంటే బోర్డ్ మీటింగ్ కూడా ఉంటుంది అంటున్నారు. మేడం నార్మల్ పర్సన్ కారు, వీల్ చైర్ లో ఉంటారు. మళ్ళీ మళ్ళీ రావాలంటే ఆమెకి ప్రాబ్లం అవుతుంది కదా. ఆమె వచ్చేదే ఇయర్లీ వన్స్, అలా వచ్చినప్పుడే అన్ని కంప్లీట్ చేసుకుని వెళ్తుంది. నువ్వైతే ప్రిపేర్ గా ఉండు. ఎనీవేస్ ఇవాళ చాలా అందంగా ఉన్నావు. వీలైతే పనికిరాని ఏదైనా ఫైల్ తో దిష్టి తీసుకో అంటాడు అభిషేక్ సియాని ఇరిటేట్ చేస్తూ. ఓ అలాగే, థ్యాంక్ యూ తమ్ముడు అంటూ ముందుకు వెళ్ళిపోతుంది సియా. బట్ ఈ మాటే నాకు నచ్చదు అంటూ అరిచాడు మెల్లిగా వెనక నుంచి అభిషేక్. పట్టించుకోలేదు సియా, తన ఛాంబర్ కి వెళ్ళిపోయింది. అభిషేక్ అనగానే ఎక్కడో క్లిక్ అయింది కదా. కరెక్ట్, ఊటీకి వెళ్తున్న ఫ్లైట్ లో పాపతో కలిసిన ఆ అభిషేకే ఈ అభిషేక్. వీళ్ళు మళ్ళీ ఎలా కలిశారు తర్వాత రివీల్ అవుతుంది నీకు. ఫోన్ ఏదైనా వచ్చిందారా వాడి నుంచి అడిగాడు కిషోర్ సంపత్ ని. మొన్న నైట్ చేశాను అన్నయ్య, 2 నిమిషాలు మాట్లాడాడు. ఎక్కడున్నావని అడిగితే జర్మనీ అన్నాడు అంటాడు సంపత్. ఎప్పుడొస్తాడంట ఆశగా అడిగాడు కిషోర్. ఆ మాటే దాట వేస్తున్నాడు. చాలా బిజీగా ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను అంటున్నాడు అని చెప్పాడు సంపత్. బాధగా ఒక నిట్టూర్పు వదిలాడు కిషోర్. ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు అన్నట్లు. అప్పుడే లోపలికి వచ్చిన డాక్టర్ కిషోర్ ని చెక్ చేసి, అంతా ఓకే కానీ బీపీ కంట్రోల్లో ఉండడం లేదు అంటూ మరొక టాబ్లెట్ చేంజ్ చేసి, కాస్త ఈ బిజినెస్ విషయాలకి టెన్షన్ కి దూరంగా ఉంచండి కొద్ది రోజులు, ఆయన మానసికంగా చాలా బాధపడుతున్నాడు. ఇలాగే వదిలేస్తే మెంటల్ డిప్రెషన్ అండ్ కొత్త హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి అని బయటికి వెళ్ళాక సంపత్ కి మాత్రమే చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. తర్వాత కిషోర్ కి సంపత్ అండ్ శాంతి ఫుడ్ తినిపించి టాబ్లెట్లు ఇచ్చి కిందికి వచ్చేస్తారు. డాక్టర్ చెప్పిన విషయాన్ని శాంతితో చెప్తాడు సంపత్. మనం ఎంత బాధపడినా కేర్ తీసుకున్నా ఏ లాభం? ఆయనకు మనశ్శాంతి కావాలి. అది కావాలి అంటే రాజు వల్ల మాత్రమే అవుతుంది అంటుంది శాంతి. ఇది వరకు మాట్లాడకున్న ఆఫీస్ లోనో ఇంట్లోనో రోజు
కనిపించేవాడు సియా ఉన్నందుకైనా అంటుంది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.